కొందరికి కళ్ళు అందం అనుకుంటే వాటికి రోగం వచ్చినప్పుడు లేదా మరింత అందం కోసమో కళ్ళజోడు అవసరం అని చెప్పాలి. అయితే ఇక్కడే ఒక చిక్కుంది. కొందరు సౌందర్యవాదులు కళ్ళజోడు అందాన్ని తగ్గిస్తుందనే కారణంతో కాంటాక్ట్ లెన్స్ ను ఉపయోగిస్తారు. ఇది చాలా వ్యవహారంతో కూడిన అంశం. అంత తేలిక కాదు ఈ ప్రక్రియ. సున్నితమైన కంటిపై సన్నటి కటకాల పొరలను అమర్చుకోవటం అంటే అంత సులభమైన పని కాదు. అది చాలా ప్రమాదంతో కూడుకున్నది. కొంచెం తేడా వచ్చినా కళ్ళు ఇన్ఫెక్షన్ కి గురవుతాయి. అందుకే కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునేవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని, దుమ్ము ధూళిలో తిరగకూడదని వైద్యులు చెబుతారు. అంతేకాదు నిద్ర సమయంలో కూడా కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోకూడదు. వాటిని తీసేసిన తర్వాతే నిద్రపోవాలి. అయితే ఇదిగో ఈ మహిళా రత్నం అలాంటి రూల్స్ ఏవి అస్సలు పాటించలేదు. ఆమె నిర్లక్ష్యం వల్ల లేటు వయసులో ఆస్పత్రి పాలైంది. యూకేకు చెందిన 67 మహిళ ఇటీవల తన కళ్ళు పొడిపారిపోతున్నాయని, దురదబెడుతున్నాయని వైద్యులను సంప్రదించింది. అయితే వయసు పెరగడం వల్ల ఆమెకు కళ్ల సమస్య వచ్చుంటుందని వైద్యులు భావించారు. ఆమెకు సర్జరీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కంటిని పరీక్షించగా కుడి కంటి గుడ్డు వెనక కాంటాక్ట్ లెన్స్ పేరుకుపోయి కనిపించాయి. అవి కూడా అతి దారుణంగా ఒకదాన్నొకటి అతుక్కుపోయి ఉన్నాయి. దీంతో వైద్యులెంతో జాగ్రత్తగా వాటిని వెలికి తీశారు. మొత్తానికి చచ్చి చెడి చివరకు ఆమె కంటి నుంచి 27 కాంటాక్ట్ లెన్స్ తీశారు. ఆమె సుమారు 35 ఏళ్లుగా కాంటాక్ట్ లెన్స్ ఉపయోగిస్తోందని, పెద్దగా శ్రద్ధ పెట్టకపోవటం వల్ల ఆమెకు తెలియకుండానే అవి కంటిలో చిక్కుకున్నాయని వైద్యులు తెలిపారు. లెన్స్ కనపడకపోతే అదేదో కాలిపట్టానో వేలి మెట్టానో ఎక్కడో పడిపోయి ఉంటుందని భావించి కొత్త లెన్స్ పెట్టుకునేదని, అలా ఆమె సుమారు 27 కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుని వదిలేసిందన్నారు. ఆ కన్ను దురదబెట్టి పొడిబారే వరకు ఆమెకి విషయం తెలియకపోవటం ఆశ్చర్యకరమని అన్నారు. ఇలాంటి కేసును ఎప్పుడూ చూడలేదన్నారు. ఈ సమస్య వల్ల ఆమె చూపుకి ఎలాంటి సమస్య ఏర్పడలేదన్నారు. కంటికి ఇన్ఫెక్షన్ ఏర్పడే అవకాశం ఉండడంతో కొద్ది రోజులు అబ్జర్వేషన్ లో ఉంచామన్నారు. బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ఈ అరుదైన కేసు గురించి ప్రచురించారు. కాంటాక్ట్ లెన్స్ ఉపయోగించేవారు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి అని సూచించారు. మొత్తానికి ఆమె కళ్ళలో ఉన్నదేదో తెలిసి తమ కళ్ళు పోతున్నాయి భయంతో అంటున్నారు అక్కడి జనం.